ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం పహల్గామ్ దాడి ఇది పాకిస్తాన్ చేయించింది అనడానికి ఒక్క ఆధారం చూపెట్టండి, మీకు దండం పెడతా. ఐఎమ్ రిక్వెస్టింగ్. నేనే కాదు, ప్రపంచ దేశాలన్నీ అడుగుతున్నాయి, అట్లనే పాకిస్తాన్ కూడా అడుగుతున్నది. చూపెట్టండి ఇప్పుడు ఈ అమెరికాలో ఉన్నటువంటి నేషనల్ పబ్లిక్ రేడియో అనేది ఎన్పిఆర్ అనేది అడుగుతున్నది ఇండియన్ అంబాసిడర్ని, పాకిస్తాన్ చేసిందనడానికి ఆధారం చూపెట్టండి అంటే ఏమంటున్నాడు? చెప్తలేడు, సమాధానం దాట వేస్తున్నాడు. లేదు అంటే ముంబై దాడుల గురించి చెప్తున్నాడు. ఎస్, ముంబై దాడులు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ ఓడ పట్టుకొని వచ్చిండ్రు, ఏ పడవలు వచ్చిండ్రు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ ముంబై సీపోర్ట్కి ఎట్లా వచ్చిండ్రు, ఎవ్రీథింగ్ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, లేకపోతే యూపీఏ ప్రభుత్వము, ఎవ్రీ ఆధారము వాళ్ళు మినిట్ టు మినిట్ ఎక్కడి నుంచి ఎట్లా ట్రావెల్ చేసిండ్రు, వాళ్ళ ఫోన్ కాల్ రికార్డు, ఎవ్రీథింగ్ పబ్లిక్ ముందు పెట్టడం జరిగింది. అట్లా పార్లమెంట్ మీద దాడి బీజేపీ హయాంలో జరిగినా కానీ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసింది, ఎవ్రీ డీటెయిల్ పబ్లిక్ ముందు పెట్టింది. అట్లా పెట్టండి. పుల్వామా దాడి మీద ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం పెట్టలేదు, ఇప్పుడు పహల్గామ్ మీద పెట్టలేదు. వాట్ ఇట్ సెల్ఫ్ షోస్. మరి సిబిఐ పండుకున్నదా, నిద్రపోతుందా? ఎన్ఐఏ నిద్రపోతుందా? ప్రభుత్వం యొక్క లోపాలను ప్రశ్నించే వారిని ఇబ్బంది పెట్టడానికి ఈ సంస్థలు ఉన్నాయా, లేకపోతే వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందా? ఆ వాస్తవాలు బయట పెట్టి పాకిస్తాన్ చేయించిందని ప్రజలకు ప్రూవ్ చేస్తే మనం ఒక్క పైసా కూడా నయా పైసా ఖర్చు కాకుండా ప్రపంచ దేశాలందరితోటి పాకిస్తాన్ ఒంటరి చేసేవాళ్ళం, పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం అని ముద్ర వేసేవాళ్ళం, వాళ్ళ మీద అనేక ఆంక్షలు విధించేవాళ్ళం. ఎందుకు చేస్తలేవు విచారణ? అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, అది చేయించింది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే, పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్ ఆర్మీ క్లియర్ గా వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి మేధావులు, జర్నలిస్టులు అందరితోటి సమావేశం పెట్టి అది క్లియర్ గా చూపెట్టింది, మేము ఇప్పటి వరకు భారతదేశం మీద దాడి చేయలేదు. మా దేశం మీద భారత్ చేస్తున్నటువంటి రఫాయిల్ యుద్ధ విమానాల ద్వారా మిజైల్స్ వేస్తున్న వాటిని కానీ, లేకపోతే డ్రోన్ల ద్వారా మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్న వాటిని కానీ, వాటిని మా దేశంలోకి వచ్చిన వాటిని మాత్రమే మేము కూల్చివేసాం తప్ప, వచ్చే వాటిని లేకపోతే వస్తున్న వాటిని తప్ప భారతదేశం మీద మేము దాడి చేయలేదని ఆ యొక్క పాకిస్తానీ త్రివిధ దళాల అధిపతులు చెప్తున్నారు. అంటే అర్థమైంది దాని అర్థమైంది, పహల్గామ్ దాడి చేయించింది వీళ్ళే, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. వీళ్ళ డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి, ఓట్ల కోసం. అట్లనే ఇప్పుడు ఆ పహల్గామ్ దాడి అయినాక పాకిస్తాన్ మీద దాడి చేసింది వీళ్ళే. తర్వాత ఇప్పుడు భారత సైనికులు చనిపోతున్నారు, భారత్ మీద పాకిస్తాన్ దాడి చేస్తుందని అబద్ధాలు చెప్తూ ఒక దిక్కేమో పాకిస్తాన్ మొత్తం నాశనం అయింది అంటారు, కరాచీ పోయింది అంటారు, పాకిస్తాన్ ప్రధాని పారిపోయింది అంటారు. మరి పారిపోతే ట్రంప్ ఎవరితో మాట్లాడిండు, ఎవరితో పీస్ టాక్స్ చేసిండు? మరి అక్కడ మొత్తం కరాచీ లేచిపోతే అక్కడ మరి మీటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు? అట్లనే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి అందరి శవాలు వస్తున్నాయి, మన భారతీయులై పాకిస్తాన్ చేస్తుంది అని అంటున్నారు కాశ్మీర్ల నుంచి. కాదు, అది ఇప్పుడు కూడా మళ్ళా భారతీయులను పహల్గామ్ లో భారతీయులను చంపింది, ఇప్పుడు భారతీయులను చంపుతుంది వీళ్ళే. అంటే ఒక నేషనల్ లెవెల్లో ఒక ఆర్మీతో సహా, నేషనల్ మీడియాతో సహా ఎవ్రీబడి వాళ్ళందరినీ కంట్రోల్ చేసి ఒక ఫేక్ ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అందుకే ఏమంటున్నా, ఇండియాలో ఉన్న ప్రతి మీడియా సంస్థని యూట్యూబర్లు కొంత 50% యూట్యూబర్లు తీసేస్తే మిగిలిందంతా ఈ రైతు భావజాలం ఉన్న యూట్యూబర్లు, బీజేపీ ఆర్ఎస్ఎస్ సంకనాకి బ్యాచ్, అట్లనే ఈ నేషనల్ మీడియా, స్టేట్ లెవెల్ మీడియా, ఎవ్రీథింగ్ ఈజ్ కరప్టెడ్. లేని యుద్ధాన్ని వీళ్ళే ఆర్ఎస్ఎస్ వాళ్ళే కొట్లాడుకుంటున్నారు లెక్క. ఎవ్రీథింగ్ పాకిస్తాన్ మీద బ్లేమ్ చేయడం ఎందుకోసం? వీడు చేసిన పాపాలన్నీ మర్చిపోవాలి. ఉద్యోగాలు ఇవ్వండి, ధరలు పెంచింది, ఇట్లా అన్నిటిని. అర్థమైందా? ఆ క్రమంలో మనము డేటాతోటే మాట్లాడదాం. ఏది పడుతుంది వాళ్ళ లెక్క ఫేక్ చెప్పాల్సిన అవసరం లేదు. ఫేక్ నా కొడుకులు